హాయ్ హలో అండి. ఇదైతే సండే మినీ వ్లాగ్ అనమాట. మేమైతే సండే రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. బైక్ మీద వెళ్తే మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. మమ్మీ వాళ్ళే కాల్ చేసి రమ్మన్నారు. ఆల్రెడీ 11:30 అవుతుంది టైము. వెళ్ళొద్దు అనుకున్నాము, బట్ పిల్లలను చూడాలనిపిస్తుంది, రండి అని చెప్పేసి అంటే అప్పటిదప్పుడు సడన్గా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎలాగో సండేనే కదా, హాలిడేనే కదా అని చెప్పేసి మళ్ళీ నైట్ వరకు రిటర్న్ వచ్చేయచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే పాప అయితే అక్క వాళ్ళ బాబుది సైకిల్ ఉంటే వాడి సైకిల్తోనైతే ఆడుకుంటుందన్నమాట. మా ఆవిడైతే వాడి చిన్నోడిని అయితే తీసుకొని వచ్చాడు పైనుంచి వెళ్ళి. అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళు అయితే ఒకే దగ్గర ఉంటారనమాట. మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే హోమ్ టూర్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను. సో ఎక్కువ కమెంట్స్ వస్తే హోమ్ టూర్ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ బాబాయ్ కొడుకు ఇద్దరు అయితే మాట్లాడుకుంటున్నారు. తర్వాత వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు అనమాట. అప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి మమ్మీ అయితే మిషన్ పై నుంచి లేచి కుకింగ్ అయితే చేస్తుంది. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు. వెళ్ళే వరకు మమ్మీ అయితే కుకింగ్ చేస్తుంది. డాడీ మటన్ చికెన్ 2 తీసుకొచ్చారంట. ఏది ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే పిల్లలు చికెన్ అయితే ఫ్రై కావాలి అన్నారు. మటన్ అయితే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా తిన్నారు కదా, మా కోసం అయితే మటన్ కర్రీ అయితే చేసేసింది. చికెన్ ఫ్రై అయితే చేసింది. 1:30 అలా అయినప్పుడు మేమైతే లంచ్ చేసేసాము. మంచిగా బాస్మతి రైస్తో బగారా రైస్ అయితే వేసింది. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అయితే చేసింది. ఎప్పటికైనా అమ్మ చేతి వంటనే కదా, యమ్మీగా ఉండే. మేమైతే ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ చేసాం అందరం కూర్చొని. అక్క ఒక్కతే మిస్సింగ్ అనమాట. అక్క ఆల్రెడీ తినేసిందంట. అక్క మాతోనైతే ఏం తినలేదు. మేమైతే మంచిగా లంచ్ చేసి నేనైతే ఇక్కడ రిలాక్స్ అవుతుంటే మమ్మీ హాఫ్ బ్లౌజ్ పెండింగ్ ఉంది అని చెప్పేసి అదైతే కంప్లీట్ చేసుకుంటుంది. ఏదో అర్జెంట్ బ్లౌజ్ ఉంది అని మమ్మీ అయితే కుట్టుకుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి వాడికి చిన్నోడికి అయితే నెత్తికి ఆయిల్ అయితే పెట్టేసిండు. ఆయిల్ పెట్టి వాడికి హెయిర్ కోంబ్ చేసి అయితే వాళ్ళు బయటకు వెళ్ళారనమాట అందరూ. మా చిన్నోడు, మా పాప, మా హస్బెండ్ ముగ్గురు అయితే బయటకు వెళ్ళి అలా తిరిగేసి వచ్చేసారనమాట. అంతలోపు మమ్మీ బ్లౌజ్ కూడా అయిపోతే మమ్మీతో నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టించుకొని మంచిగా హెడ్ మసాజ్ చేయించుకొని మంచిగా జుట్టు అయితే వేయించేసుకున్నా. మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాడి డిన్నర్ టైం అయితే వాడికి మా అక్క మంచిగా ఫుడ్ పెట్టేసి వాడిని మళ్ళీ కొంచెం స్నానం చేపించి రెడీ చేసి అయితే మళ్ళీ కిందకి పంపిందనమాట. అక్కడ వాడితో కొంచెం సేపు ఆడుకుంటున్నాము. అంతలోపే నైట్ అయిపోయింది. మమ్మీ వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి ఏం వండుకుంటారు, ఇక్కడే తినేసి వెళ్ళండి అని చెప్పేసి అంటే మమ్మీ వైట్ రైస్ పెడితే నైట్ కూడా అక్కడే తినేసి వచ్చేసామంట అనమాట. ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయింది. మీరైతే వీడియోని లైక్ చేయండి.